Hi friends, welcome back to JNTU Updates. ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్ అది పాస్డ్ అవుట్ వల్ల లేదా ప్రెజెంట్ రెగ్యులర్ బ్యాచెస్ వల్ల ఎవరైనా సరే ఈ వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియోలో 2 ఆర్టికల్స్ గురించి మాట్లాడుతాను. ఒకటి మొన్న వచ్చిన ఆర్టికల్ అండ్ ఈరోజు ఇంకో ఆర్టికల్ వచ్చింది బుక్లెట్స్ రిలేటెడ్గా. చూద్దాం. ఇది ఫస్ట్ ఆర్టికల్ మనకి వెనస్డే రోజు సాక్షి పేపర్లో వచ్చింది. ఏమని 193 స్టూడెంట్స్ యొక్క బుక్లెట్స్ మిస్సింగ్, ఈసీఈ కంట్రోల్ సిస్టమ్, R20 రెగ్యులేషన్ కేవలం వేము ఇంజనీరింగ్ కాలేజ్లో రాసిన వాళ్ళవేను అని చెప్పి, అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే కాలేజ్ వాళ్ళు పంపించినట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, యూనివర్సిటీకి రిసీవ్ అయినట్టు యూనివర్సిటీ వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్ ఉంది అని చెప్పి, అండ్ ఇంకొంచెం డెప్త్గా పోతే అండ్ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చూడడానికి చాలా ట్రై చేశారు అని కూడా ఉంది. ఇది ఈ ఆర్టికల్. ఇది మొన్న వెనస్డే రోజు. ఈరోజు సో ఈ ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోది. ఇక్కడ ఏం మెన్షన్ చేశారో, అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చూస్తే డైరెక్ట్ యూనివర్సిటీ నుంచే ఎవల్యూషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు ఆ సార్ లెటర్ అనేది మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీడియా వాళ్ళు వేసిన ఇన్ఫర్మేషను ఆ సార్ ఏం చెప్పారు వాళ్ళకి అనేది చూద్దాం. సార్ లెటర్లో మెన్షన్ చేసింది 193 స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ బుక్లెట్స్ మిస్ అవ్వడం వాస్తవమే అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా వీళ్ళ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాము అండ్ పైనున్న ప్రొఫెసర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇంకా డైరెక్ట్గా మనం చూసుకుంటే పోయిన బుక్లెట్స్ దొరికాయి. ఇప్పుడు మీ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, చాలామంది నేను కామెంట్ చేయమని చెప్పాను కదా, నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే 1 మంత్లో దొరకనివి ఒక్క రోజులో దొరికాయా అని ఒక క్వశ్చన్ చాలామంది నాకు తెలిసి కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేస్తారు. చేయండి, చూద్దాం, ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉండొచ్చు. నాకు కూడా అది డౌటే. కానీ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎవరి పోయాయో మనకు తెలియదు, అండ్ పోయిన వాళ్ళు దొరికాయో లేదో కూడా మనకు తెలియదు. దొరికినా దొరకకపోయినా ఫైనల్గా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. క్లియర్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మీకు రావచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంకా నెక్స్ట్ వీక్లో ఇచ్చేస్తాడేమో. అంటే నిన్న దొరికాయి కాబట్టి మేబీ పేపర్ వాల్యుయేషన్ చేస్తామని చెప్పి కొద్ది రోజులు గడిపి తర్వాత రిజల్ట్స్ రిలీజ్ చేసేస్తారు. సో ఏదేమైనా నాకు తెలిసినంత నెక్స్ట్ వీక్ ఏమైనా రావచ్చు, లేకపోతే ఏమైనా కొద్ది రోజులు గడిపి ఏమైనా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారేమో. సో ఓవరాల్గా అయితే ఇది అప్డేట్. దీన్ని నాకు తెలిసి కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. దాంట్లో నేను కూడా ఉంటాను అనుకోండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్లో ఇది. సో రిజల్ట్స్ ఎలా వచ్చినా మనం ఏం చేసేది ఏముండదు. వాళ్ళు 10 మార్క్స్ ఇస్తా, ఓకే 10 మార్క్సా, కానీ బాగా రాసిన వాళ్ళు ఫీల్ అవుతాం, తప్పదు. కొంతమంది రీకౌంటింగ్ ఛాలెంజ్ వాల్యుయేషన్లు కూడా పెట్టుకుంటారు. అసలు ఛాలెంజ్ వాల్యుయేషన్ 10,000 పెట్టి కడతారబ్బా, చేంజ్ కూడా ఉండదు దాంట్లో. సరే, ఎవరి ప్రయత్నం వాడిది, మనం తప్పు పట్టకూడదు. సో ఇదన్నమాట అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU Updates.